नहीं छोड़ने वाले हैं उसको। अब ఏసీపీని మీరు ఏసీపీని కాపాడుతున్నాం అనుకుంటున్నారు ఒకటి, రెండోది ఇవాళ మేము వరంగల్కి వస్తుంటే వాళ్ళని కలవనీయకుండా చేయడం ఏంటి? మనం హౌ కమ్ దే आर नॉट अलाउड टू मीट अस? आपके पुलिस वाले आके डराते हैं, धमकाते हैं, ये कहाँ की रीत है? हमारे कार्यकर्ता हमसे मिलना है, हमारे लीडर हमसे मिल रहे हैं, आपको क्या तकलीफ है आपके पुलिस को? आज श्रीनिवास गौड़ बोल के जिसको बहुत ज्यादा मारा है उसको आज हाउस अरेस्ट कर दिया, ये क्या रीत है? क्या तानाशाही है? क्या चल रहा है? अंबरजीत सुनो, एक बात सुन लो, सत्ता बदलते रहता है, ఒక పార్టీ ఒక రోజు ఉంటుంది, ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటుంది. మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి. ఆ శ్రీనివాస్ గౌడ్ అంటే ఆయన ఎందుకు హౌస్ అరెస్ట్ చేయాలి అని మీరు చెక్ చేయండి. మీ వాళ్ళు, నేను మీ బాధ్యత మీ తప్పు అంటలేను, కానీ మీ ఏసీపీలు సిఐలు ఎస్ఐలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్. ఇది ఇక हमको भी जाना पड़ता है, HRC जाना पड़ता है, हमको भी हंगामा करना पड़ता है. अगर ऐसे ही करेंगे आप, आपके लोगों को संभालो अंबर जी, ये ठीक बात नहीं है. संभल लो और एसीपी से भी बात करो, जास्ती नहीं करने को बोलो उसको. अरे आज मामल्ని కలవనీయకుండా చేయడం ఏంది? ఆయన అర్థం కాదు. ప్లీజ్ డూ చలో. మీ ఒక్కరికి జరిగింది 10 మందికి ధైర్యం ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీకు జరిగింది ఇంకోళ్ళకి జరగదు, మన వాళ్ళకంటే సరే జరిగింది దురదృష్టం, కానీ మిగతా వాళ్ళకి జరగదంటే మరి మీకు న్యాయం జరగదు. 2 గంటలు సార్ జై తెలంగాణ అన్నందుకు అంతే. అవును సార్, జై తెలంగాణ ఏమనలేదు సార్, అంతే అంతే సార్, ఏమనలే. 2 నిమిషాలే సార్ పాస్ అయ్యింది. 2 నిమిషాలు జై తెలంగాణ అనడం అనే వాళ్ళు అన్నట్టు జాబులో ఉన్నాం సార్. ఈయన మార్కెట్ మాజీ మన సార్ వైసీపీ అన్నారు సార్. ఈయన ఒక యూత్ సార్, చల్లా అభిమాని సార్. ఆయన ఒక మాజీ మండల పార్టీ అధ్యక్షుడు, ఆయన వైసీపీ సార్. ఆయన గ్రామ పార్టీ అధ్యక్షుడు, ఈయన ఒక మాజీ పిలిచి, ఈయన యూత్ లీడర్, ఈయన మాజీ మార్కెట్ ఎంత అని చెప్పుకున్నాం కానీ సార్ అంత ఘోరంగా సార్ ఏరి కోరి చల్లా ధర్మారెడ్డికి పిచ్చి అభిమానం, పార్టీ అంటే అభిమానం ఉన్న వాళ్ళను ఏరి కోరి చిట్టీలు సార్, చిట్టీలు వస్తానంట. రేపు మళ్ళీ నీకు బంపర్ వచ్చిందా నీకు సార్? ఇప్పుడు ఏం చేస్తారు సార్? ఇప్పుడు జాకెట్ కొట్టినాక తర్వాత నన్ను అంటే ఫస్ట్ ఒక్కొక్కరిని ఏరి కోరి 10 మందిని పిలిచింది. నీకు బంపర్ ఆఫర్ వచ్చిందిరా బాబు, నువ్వు రా అని చెప్పి తీసుకుపోతాడు. ఎవరు చేసిన తర్వాత సార్ ఒక్కొక్క చిట్టి మట్టుకోసం తీసుకెళ్తా ఉంటారు వాళ్ళు. గతంలో కూడా ఒక 2 years నరకానికి వచ్చినా సార్ ఆ ఏసీపీ చేయబట్టి కిషోర్ చేయబట్టి 2 ఏళ్ళు నరకానికి వచ్చినా సార్. పుస్తకాలపల్లి నేను మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీ సార్. ఇప్పుడు కావాలని చెప్పి మొన్న పట్టుకోపోతారు సార్ మళ్ళీ. మీకు జరిగింది ఇంకోళ్ళు జరగద్దు. వీళ్ళనైతే ఇచ్చిపెట్టిస్తాం. ఎస్ఐ సస్పెండ్ అయిన మేము కూడా ఆగుతలేము, ఎవరిని ఇచ్చిపెట్టాము, ఏసీపీని ఇచ్చిపెట్టాము, పోలీసు వాళ్ళని కూడా న్యాయస్థానం పోతాము, ఇంకొక హ్యూమన్ రైట్స్ పోతాం, ఇచ్చిపెట్టాము. మీరు దయచేసి నేను కోరేది ఏంటంటే ఇట్లాంటి జరిగినప్పుడు మాకు ఒక్క మాట చెప్తే మేమే ఉరికొస్తాం అందరూ. దయాకరణ కానీ మేము కానీ ఏమున్నదిగా పని. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం మనం, ఎవరికంటే ప్రభుత్వం నడిపేది ఇంకోటి ఇప్పుడు ఏం లేదు, మిమ్మల్ని కాపాడుకుంటే మా పని. కాబట్టి ఎక్కడైనా సరే ఒక్క ఫోన్ కాల్తో వస్తుంది. ఇది మా మాట.